వెల్కమ్ టు మామ్స్ డైరీ బై రమ్య. పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరికీ నచ్చేలా ఉదయాన్నే హడావిడి లేకుండా వారానికి సరిపడా లంచ్ బాక్స్ రెసిపీస్ ని షేర్ చేస్తున్నానండి. అన్ని రెసిపీస్ కూడా మస్ట్ ట్రై రెసిపీస్ అండి. ఇంకా లేట్ చేయకుండా ఉదయాన్నే ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియో చూసేద్దాము. ఫస్ట్ లంచ్ బాక్స్ రెసిపీ కోసం మిక్సీ జార్ తీసుకుని అందులో గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసాక 2-3 రెమ్మల కరివేపాకు వేసేసుకుని కారానికి సరిపడా పచ్చిమిర్చి 3-4 వేసేసాక 1 ఇంచు అల్లంతో పాటు 10-12 వెల్లుల్లి వేసుకుని పచ్చి కొబ్బరి ముక్కల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసేసుకొని కొద్దిగా వాటర్ వేసి ఎక్కడ పలుకులు లేకుండా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేశాక ఈ మిక్సీ జార్ ని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద పాన్ పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసాక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ చొప్పున శనగపప్పు, మినపప్పు వేసాక 2 టేబుల్ స్పూన్ల పల్లీలతో పాటు 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసేసాక ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని పల్లీలు వేగేంత వరకు మీడియం ఫ్లేమ్ లో వేయించుకోవాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించాక చిన్నగా చాప్ చేసిన 1 ఉల్లిపాయ వేసుకుని ఉల్లిపాయ అంతా కూడా బాగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించేసుకుని రుచికి సరిపడా సాల్ట్ తో పాటు కొద్దిగా పసుపు వేసాక ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ కూడా వేసేసుకుని అంతా కలిసేలా కలుపుతూ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. కొద్దిసేపటికి ఆయిల్ పైకి తేలి మనం వేసిన పేస్ట్ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా అంతా దగ్గరకు వచ్చేసాక 1 కప్పు రైస్ ని ఉడికించుకొని అది చల్లారాక ప్యాన్ లోకి వేసేసుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నానండి. బాస్మతి రైస్ కి బదులుగా ఇంట్లో వాడే ఏ రైస్ నైనా సరే యూస్ చేసుకోవచ్చు. రైస్ వేసాక స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని అలా బాగా కలుపుతూ ఉంటే పుదీనా పేస్ట్ అంతా కూడా రైస్ కి బాగా పట్టి ఇలా గ్రీన్ కలర్ లోకి వచ్చేస్తుందండి. రైస్ అంతా కూడా బాగా వేడేంత వరకు కుక్ చేసుకుని ఈ రైస్ అయ్యేలోపు కొద్దిగా పన్నీర్ ను కూడా ఫ్రై చేసేసానండి. పన్నీర్ నచ్చితే వేసుకోవచ్చండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. వేయించిన పన్నీర్ 1 కప్పు వేసాక అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఈ రైస్ లో పోపు కరెక్ట్ గా వేసుకోవాలండి. ఆ పోపు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అలా పన్నీర్ పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. మస్ట్ ట్రై రెసిపీ అండి, టేస్ట్ బాగుంటుంది. ఈ రోజు బాక్స్ లోకి పన్నీర్ పుదీనా రైస్ తో పాటు హాఫ్ గా కట్ చేసుకున్న ఆరెంజ్ కూడా పెట్టేశాను. అలా కలర్ఫుల్ గా మంచి ఫ్లేవర్ తో ఫస్ట్ డే లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా సెకండ్ డే చేసిన బాక్స్ రెసిపీని అయితే పిల్లలందరూ చాలా ఇష్టంగా తింటారండి. దానికోసం స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసాక కొద్దిగా బటర్ కూడా వేసేసుకుని బటర్ అంతా మెల్ట్ అయ్యాక చిన్నగా చాప్ చేసిన 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసి వెల్లుల్లిని కొద్దిసేపు వేయించాక 1/2 కప్పు చొప్పున ఇంట్లో ఉండే వెజిటబుల్స్ ఏవైనా సరే వేసుకోవచ్చండి. నేను ఇక్కడ 1/2 కప్పు చొప్పున క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీలు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసేసానండి. ప్రోటీన్ కోసం 100 గ్రాముల పన్నీర్ కూడా వేసుకుని వీటన్నిటిని కూడా హై ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలండి. వెజిటబుల్స్ ఉడకాలి కానీ అవి ఉడికిన తర్వాత క్రంచీగా ఉండేలా వేయించుకోవాలండి. వెజిటబుల్స్ ఉడికి క్రంచీగా ఉండేలా వేయించేసాక ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి వేసాక 1 టీ స్పూన్ సోయా సాస్ వేసుకోవాలండి. సోయా సాస్ వేసేసాక అన్ని కూడా బాగా కలిసేలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు వేయించేసాక 1 కప్పు రైస్ ని ఉడికించుకొని పక్కన పెట్టేశానండి. ఆ రైస్ అంతా కూడా పాన్ లోకి వేసేసుకుని మీడియం ఫ్లేమ్ లో అంతా బాగా కలుపుతూ రైస్ కి ఫ్లేవర్ అంతా బాగా పట్టేలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్ ఎప్పుడు చేసినా సరే అందులో వెజిటబుల్స్ కంటే కూడా రైస్ ఎక్కువగా వేస్తూ ఉంటాము. అలా వండుకొని తినే కంటే కూడా ఇలా రైస్ కంటే కూడా వెజిటబుల్స్ ఎక్కువగా వేసుకుంటే బాడీకి కావాల్సిన ఫైబర్ కూడా అందుతుంది. ఇలా చేసుకుంటే ఇంకా హెల్తీ అవుతుందండి. రైస్ అంతా కూడా బాగా వేడేంత వరకు ఫ్రై చేసేసాక కొద్దిగా స్ప్రింగ్ ఆనియన్ లేదంటే కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుని అంతా కలిపేసుకుంటే టేస్టీగా పన్నీర్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. ఈ రైస్ అంతా కూడా బాగా చల్లారే లోపు ఈ రోజు బాక్స్ లోకి మ్యాంగోస్ ని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని టూత్ పిన్ కి పెట్టేశానండి. అవి చూడటానికి ఇలా మ్యాంగో స్టిక్స్ లాగా రెడీ అయిపోయాయి. పిల్లలకి ఫైబర్, ప్రోటీన్ ఎంత అవసరమో సీజనల్ గా దొరికే ఫ్రూట్స్ పెట్టడం కూడా అంతే మంచిదండి. ఈ రోజు బాక్స్ లోకి మ్యాంగో స్టిక్స్ తో పాటు హెల్దీగా పన్నీర్ వెజిటబుల్ ఫ్రైడ్ రైస్ కూడా పెట్టేశాను. అలా టేస్టీగా పిల్లలకి నచ్చేలా సెకండ్ డే బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా థర్డ్ డే బాక్స్ రెసిపీ కోసం ఇంట్లో ఎక్కువ వెజిటబుల్స్ లేకపోయినా సరే హెల్దీగా చేసుకోవచ్చండి. బౌల్లోనే 1 కప్పు సోయా వేసేసాక వేడి నీళ్ళు వేసుకుని మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి. ఈ లోపు కడాయిలోని కొద్దిగా ఆయిల్ వేసుకుని 2 టేబుల్ స్పూన్ల పల్లీలు వేసాక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినపప్పు, 1/2 స్పూన్ మిరియాలు వేసాక 5-6 ఎండుమిరపకాయలు వేసుకోవాలండి. ఎండుమిరపకాయలు ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాటి క్వాంటిటీ తగ్గించి వాటికి బదులుగా 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వేస్తున్నానండి. ఇందులోనే 3 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకుని మీడియం ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. పల్లీలు, శనగపప్పు అన్ని కూడా బాగా వేయించాక మిక్సీ జార్ లో వేసేసుకుందామండి. ఈ మిక్సీ జార్ ని కొద్దిసేపు పక్కన పెట్టి అదే కడాయిలోని 1/2 కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకుని పచ్చి కొబ్బరి తురుముని 1 నిమిషం పాటు వేయించుకుంటే పచ్చి కొబ్బరిలో ఉన్న తడి అంతా పోయి కొద్దిగా రంగు మారి క్రిస్పీగా అయిపోతుంది. ఇలా వేయించిన పచ్చి కొబ్బరి అంతా కూడా మిక్సీ జార్ లో వేసేసుకుని వీటన్నిటిని కూడా మెత్తగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఉదయాన్నే ఇలా చేయడం కష్టం అనుకుంటే మాత్రం రాత్రి వేయించుకొని గ్రైండ్ చేసి బాక్స్ లో పెట్టుకున్నామంటే
ఉదయాన్నే 10 నిమిషాలు బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా గ్రైండ్ చేసిన పొడిని పక్కన పెట్టేశాక ఇందాక వేడి నీళ్ళ వేసి పక్కన పెట్టిన సోయా అంతా కూడా వాటర్ నుండి తీసేసుకుని మిక్సీ జార్ లోకి వేసి జస్ట్ ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే, అందుకే ఇలా పీసెస్ లా వచ్చేలా ఒకసారి గ్రైండ్ చేసేసాక ఇలా మనకి పీసెస్ గా వచ్చేస్తాయండి. ఒకసారి కాకుండా ఎక్కువ సార్లు గ్రైండ్ చేసామంటే అది మొత్తం కూడా కీమా లాగా పేస్ట్ లాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఈ మిక్సీ జార్ ను కూడా పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు వేసేసుకుని ఎండుమిర్చితో పాటు కొద్దిగా ఇంగువ వేసాక కరివేపాకు వేసేసుకుని ఇందులోనే కోర్స్ గా గ్రైండ్ చేసిన సోయా అంతా కూడా వేసాక 2 నిమిషాల పాటు సోయాని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేసాక ఇందాక గ్రైండ్ చేసిన పొడి అంతా వేసేసుకోవాలండి. పెద్దవాళ్ళకైతే ఈ పొడి అంతా వేసేసుకున్నా సరిపోతుందండి. చిన్నపిల్లల బాక్స్ లో ప్యాక్ చేయాలి అనుకుంటే మాత్రం పొడి కొద్దిగా తగ్గించి వేసుకుంటే బాగుంటుంది. పొడి అంతా వేసేసాక మీడియం ఫ్లేమ్ లో అంతా కలుపుతూ సోయాకి పొడి అంతా కూడా బాగా పట్టే అంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసిన కొద్దిసేపటికి సోయాకి అంతా కూడా పొడి అంతా బాగా పట్టి సోయా కలర్ చేంజ్ అవుతుంది. ఇలా అంతా ఫ్రై చేసేసాక ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా కలిసేలా కలిపేసుకోవాలి. 1 కప్పు రైస్ ని ఉడికించుకొని కడాయిలోకి వేసేసుకోవాలండి. నేను ఇక్కడ బాస్మతి రైస్ యూస్ చేస్తున్నాను. బాస్మతి రైస్ కి బదులుగా ఇంట్లో వాడే ఏ రైస్ నైనా సరే యూస్ చేసుకోవచ్చండి. రైస్ అంతా వేసేసాక కొద్దిగా కొత్తిమీర వేసుకొని సగం నిమ్మకాయతో తీసిన నిమ్మరసం కూడా వేసి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని సోయా, రైస్ అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అలా కొద్దిసేపు బాగా కలుపుతూ మిక్స్ చేస్తూ ఉంటే రైస్ కి ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. ఈ రెసిపీలో సోయాని కోర్స్ గా గ్రైండ్ చేసుకోవడం వలన అది బాగా వేగి తింటున్నప్పుడు చికెన్ పీసెస్ లాగా ఉంటుందండి. అలా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకుంటే చాలు. ఆ పొడి అంతా కూడా రైస్ కి బాగా పట్టి చట్పటా టేస్ట్ తో బాగుంటుంది. ఇంట్లో వెజిటబుల్స్ లేకపోయినా సరే హెల్దీగా ప్రోటీన్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి. అలా ప్రోటీన్ ఫుల్ గా సోయా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇదంతా కూడా బాగా చల్లారే లోపు ఈ రోజు బాక్స్ లోకి కొన్ని గ్రేప్స్ తో పాటు డేట్స్ కూడా పెడుతున్నానండి. ఇలా కొన్ని రైస్ రెసిపీస్ తో డేట్స్ పెట్టడం వలన పిల్లలకి కారంగా అనిపించినప్పుడు స్వీట్ గా ఏదైనా తినడానికి ఇష్టపడతారు కాబట్టి డేట్స్ పెట్టేశానండి. అలా వెజిటబుల్స్ వాడకపోయినా సరే ఫుల్ ప్రోటీన్ తోటి లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా 4th డే బాక్స్ కోసం వంట స్టార్ట్ చేసే ముందే 1 కప్పు బాస్మతి రైస్ ని బౌల్ లోకి వేసుకుని వాటర్ వేసి శుభ్రంగా వాష్ చేసుకుని ఇవి మునిగేంత వరకు వాటర్ వేసి నానబెట్టేసుకోవాలి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకుని అందులో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి పక్కన పెట్టాక బాయిల్ అవుతున్న వాటర్ లో ఒక చిన్న పాలకూర కట్టని వేసుకుని జస్ట్ ఒక 30 సెకండ్స్ వరకు మాత్రమే ఉడికించుకోవాలండి. ఈ పాలకూర దాదాపుగా 100 గ్రాములు అయితే ఉంటుంది. ఇలా 30 సెకండ్స్ వేడి వాటర్ లో ఉంచాక బయటకు తీసి వెంటనే ఐస్ క్యూబ్స్ వేసిన చల్లని వాటర్ లోకి వేసేసుకోవాలి. ఇలా చల్లని వాటర్ లో వేసుకోవటం వలన పాలకూర గ్రైండ్ చేసినప్పుడు మరీ బ్లాక్ కలర్ లోకి చేంజ్ అవుతుంది. చల్లని వాటర్ నుండి పాలకూరని తీసి మిక్సీ జార్ లో వేసాక 10-12 పుదీనాకులు కూడా వేసేసాక కారానికి సరిపడా పచ్చిమిర్చి, గుప్పెడు కొత్తిమీర వేసాక కొద్దిగా వాటర్ తో పాటు 2 ఐస్ క్యూబ్స్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసాక కొన్ని గరం మసాలాలు వేసాక సన్నగా చాప్ చేసిన ఒక ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. ఈ రెసిపీ కోసం 1 కప్పు చోలేని యూస్ చేస్తామండి. ఆల్రెడీ చోలేని నైట్ అంతా నానపెట్టేశాను. ఓన్లీ నానపెట్టుకుంటే సరిపోతుందండి. ఈ చోలేని ఉడికించాల్సిన అవసరం లేదు. నానపెట్టిన చోలేని 1 కప్పు కుక్కర్ లో వేసేసాక 2 నిమిషాల పాటు వీటిని వేయించుకోవాలి. ఇలా చోలేని వేయించేసాక ఇందాక గ్రైండ్ చేసిన పేస్ట్ అంతా కూడా కుక్కర్ లోకి వేసుకుని రుచికి సరిపడా సాల్ట్ తో పాటు కొద్దిగా పసుపు వేసాక కొద్దిగా గరం మసాలా వేసుకొని అంతా మిక్స్ చేసుకుంటూ కొద్దిసేపు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకుంటే మనం వేసిన పేస్ట్ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. పాలకూర పేస్ట్ అంతా కూడా బాగా దగ్గరకు వచ్చేసాక ఇందాక నానబెట్టిన రైస్ అంతా కూడా వేసేసుకుని 1 కప్పు రైస్ కి 1.5 కప్పు వాటర్ వేసి అంతా కలిసేలా కలిపేసుకోవాలి. ఇందులో సాల్ట్ అంతా సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కొద్దిగా వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 2 విజిల్స్ వేయించుకోవాలి. రైస్ అంతా బాగా ఉడికిపోయింది కాబట్టి నచ్చితే ఇందులో నెయ్యిలో వేయించిన జీడిపప్పు కూడా వేసుకుని అంతా కలిసేలా నెమ్మదిగా కలిపేసుకుందామండి. ఈ రైస్ ని కుక్కర్ లో చేసాం కాబట్టి మూత తీయగానే అది కొద్దిగా స్టికీగా ఉన్నట్టు అనిపిస్తుంది. రైస్ అంతా కూడా బాగా చల్లారిన తర్వాత పొడి పొడిగా అయిపోతుందండి. అలా ఈజీగా పాలక్ చోలే రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ రైస్ అంతా కూడా బాగా చల్లారాక బాక్స్ లోకి కొన్ని వాటర్ మిలన్ పీసెస్ తో పాటు ఉడికించిన పాలక్ చోలే రైస్ కూడా పెట్టేశాను. అలా కలర్ఫుల్ గా 4th డే బాక్స్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా 5th డే బాక్స్ వచ్చేసి ఇంట్లో వాళ్ళు ఇష్టంగా తినే పొటాటోతో చేద్దామండి. ఈ రెసిపీ కోసం ఒక పెద్ద సైజ్ బంగాళదుంపని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వాటర్ లో వేసి
వేసేసుకుందాము. ఆ తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసాక మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న పొటాటో పీసెస్ వేసేసాక ఈ రెసిపీలో బెండకాయ కూడా యూస్ చేస్తామండి. ఒకవేళ బెండకాయ వేయటం ఇష్టం లేకపోతే బంగాళదుంపని ఇంకొకటి ఎక్స్ట్రా తీసుకొని వేసుకోవచ్చు. ఇందులో గుప్పెడు బెండకాయ ముక్కల్ని వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు రెండింటిని కూడా సపరేట్ గా వేయించుకోవాలి. ఇవి తొందరగా బాగా ఉడకాలి అంటే మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలండి. ఇవి ఉడికేలోపు పక్కనే కడాయి పెట్టుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసాక ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చితో పాటు కోర్సుగా దంచిన 4-5 వెల్లుల్లి వేసాక 2 రెమ్మల కరివేపాకు వేసుకుని సన్నగా చాప్ చేసిన ఒక ఉల్లిపాయ కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయ కొద్దిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించేసాక ఒక పెద్ద సైజ్ టమాటాని చిన్న పీసెస్ గా కట్ చేసుకుని కడాయిలోకి వేసేసాక ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్, కొద్దిగా పసుపుతో పాటు కారం, ధనియాల పొడి వేసి టమాటా కొద్దిగా సాఫ్ట్ గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ టమాటా అంతా ఉడికేలోపు పక్కనే పాన్ లో ఉన్న బంగాళదుంప, బెండకాయ రెండు కూడా బాగా ఉడికిపోయాయి. ఈ రెండింటిని కూడా ఒకసారి కలిపేశాక ఆల్రెడీ కడాయిలో కొద్దిగా సాల్ట్ వేసాం కాబట్టి పాన్ లో మాత్రం కొద్దిగా చూసుకుంటూ సాల్ట్ తో పాటు కొద్దిగా పసుపు, కారం కూడా వేసుకుని అంతా కూడా బాగా కలిసేలా కలిపేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా బాగా ఫ్రై చేశాక ఇలా అంతా కలిసేలా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఫ్రై చేసేలోపు టమాటా అంతా కూడా బాగా సాఫ్ట్ గా అయ్యేలా ఉడికిపోయింది. పక్కనే పాన్ లో ఉన్న బంగాళదుంప, బెండకాయ ఫ్రై కూడా వేసేసుకుని 1 కప్పు రైస్ ని ఉడికించుకుని కడాయిలోకి వేసేసాక రైస్ కి టమాటా ఫ్లేవర్ అంతా కూడా బాగా పట్టేలా మీడియం ఫ్లేమ్ లో నెమ్మదిగా కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. అలా కొద్దిసేపు వేయించుకునే రైస్ అంతా కూడా బాగా పొడి పొడిగా వచ్చేస్తుంది. దీని మీద కొద్దిగా కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుంటే ఈజీగా టేస్టీగా బెండకాయ పొటాటో రైస్ రెడీ అయిపోతుంది. ఈ రైస్ అంతా కూడా బాగా చల్లారక మాత్రమే బాక్స్ లో ప్యాక్ చేయాలండి. ఈ రోజు బాక్స్ లోకి పిల్లలకి కొద్దిగా డిఫరెంట్ గా ఉండటం కోసం ఎగ్స్ ని హాఫ్ గా కట్ చేసుకుని ఆవాల్ని వీడియోలో చూపిస్తున్నట్టు ఐస్ లాగా పెట్టేశాను. ఆ తర్వాత రైస్ కూడా పెట్టేశానండి. ఈ వీడియోలో యూస్ చేసిన ప్రోడక్ట్స్ అన్ని కూడా ట్యాగ్ చేస్తానండి. కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి. ఈ రోజు వీడియోలో షేర్ చేసిన రెసిపీస్ అన్ని కూడా మీకు నచ్చాయని అనుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.